ఏ కూర వండాలన్నా మొదలింత నూనె పోసి అటెనక పోపు గింజలేసి ఓ 2 ఉల్లిగడ్డలు ఇన్నన్ని పచ్చిమిరపకాయలు కోసేసి మంచిగా గోలినాక ఏ కూర వండుకుంటే ఆ కూరగాయలు వేస్తుంటారు. జరసేపు అట్లనే మసల పెట్టినాక గరం గరం కూర రెడీ. ఈడికి మంచిగానే ఉన్నది. అయితే మొన్నటిదాకా ఏ కూర వండినవ అక్క అని ఎవ్వరిని అడిగినా ఉల్లిగడ్డ కోడిగుడ్లు ఉల్లిగడ్డ గుడ్డు పులుసు అని చెప్పేటోళ్ళు. ఇప్పుడు మాత్రం ఆ పేరింటనే గజ్జుమంటాన్రు. అట్లున్నది మరి రేటు. ఉల్లిగడ్డ కొయ్యక ముందే కండ్ల పొంటి నీళ్లు రప్పిస్తుంది పోర్రి. నిన్న మొన్నటిదాకా కిలో 20 రూపాయలు 30 రూపాయలు ఉంటాయి, ఇప్పుడు 60 రూపాయలకు పెరిగింది. ఏకదంగా డబుల్ అయ్యే వరకు మార్కెట్ కు పోయేటోళ్ళంతా నోరెళ్ళ పెడుతున్నారు. మేము ఇప్పుడు కిలో కొనే కాడ పావు కిలో కొనే కలిసి వస్తుంది. కిలో ఒక ఉల్లిగడ్డ ఏంది కిలో 70 రూపాయలు అమ్ముతారు, 80 రూపాయలు అమ్ముతారు, 60 రూపాయలు అమ్ముతారు. ఒక రోజుకో తిరిగి ఒక రోజుకో తిరిగి గీ తీర్ల రేట్లు ఉంటే ఏం కొంటాము ఏం తింటాము. అందుకే కిలో కొనే కాడ అర్ధ కిలో కొనే కాడ పావు కిలో కొంటున్నాం అనుకొస్తున్నారు. ఫస్ట్ నేను 10 కిలో తీసుకొని 5 కిలో తీసుకుపోతున్నాను. ఉల్లిగడ్డ డబల్ రేటు. రేట్ ఎక్కువ ఉంటే గిరాకీ తక్కువ ఉంటది, రేటు తక్కువ ఉంటే గిరాకీ ఎక్కువ ఉంటది. కానీ ఏ కూర వండుకోవాలన్నా ఉల్లిగడ్డ వేయాల్సిందేనా. అందుకే మారిబేరగాలని ఒక్క తీర్ల బతిలాడుతుర్రట పబ్లిక్. జర చూర్రాదుర్రి అని. ఇప్పుడు కస్టమర్లు మా దగ్గర వచ్చే వాళ్ళు కూడా 60 అనే వరకు వెనక ఒకటి 10 రూపాయలు ఇచ్చి ఒకటి కొనుక్కొని పోతుంది. 5 రూపాయలు 2 రూపాయలు ఇచ్చి ఒకటి అని అంటారు. అలాంటి దీనమైన పరిస్థితి. ఒక్క ఉల్లిగడ్డ ఇవని బతిలాడుతుర్రు అంటే చూడు ఎట్లున్నదో. వాళ్ళు ఏం చేస్తారు పాపం, హోల్సేల్ మార్కెట్ లోనే కిలోకు 50-60 రూపాయలు ఉంటుండే. వాళ్ళు కూడా అన్న అంటే మేమేం చేయాలి, రేట్లు విపరీతంగా పెరిగినాయి. మేము ఈడనే మాకు 50-55 అట్లా దొరుకుతున్నప్పుడు మేము ఆడ ఏం అమ్మగలుగుతాం. ఒక్కపారే గింతగానం రేట్లు ఎందుకు పెరిగినాయి అంటే ఆనలు చేయబట్టికే. అటు మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్ర నుంచి వస్తుంటాయి ఉల్లిగడ్డలు. ఆడ పొట్టు ఆనలు దంచుడుతోని గడ్డొచ్చుడు తగ్గింది, రేటు పెరిగింది. విపరీతమైన వర్షాలు, తుఫాన్ ప్రభావము, వాయుగుండాలు వల్ల ఇక్కడ కర్ణాటక మహారాష్ట్రలో ఇప్పుడిప్పుడే కొంచెం ఎక్స్పోర్ట్ అయిన వల్ల వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు స్టాక్ ఆపి కొంచెం రిలీజింగ్ తక్కువ చేస్తున్నారు. పబ్లిక్ గోసపడుతుర్రు అని సెంటర్ వాళ్ళే 35 రూపాయల కిలో చొప్పున ట్రక్కులలో పెట్టి అమ్మాలని డిసైడ్ చేసిండ్రు. ఆల్రెడీ దేశం మీది బతుకు చాలు చేసిర్రు కూడా. మన తాన సూత అమ్ముదామంటే బేరగాళ్లకు పర్సంటేజీ కాడ తేడా వస్తుందట. వాళ్ళు ఒక కండిషన్ పెడుతున్నారు, ఒక హైదరాబాద్కి వస్తే 1% కమిషన్లా చేయాలంటారు. 1% చేయాలంటే ఇక్కడ గిట్టుబాటు కాదు. గతంలోనేమో 4% యథావిధిగా ఇచ్చి చేయమంటుండే వస్తుండే. ఇప్పటికైతే కర్ణాటక మహారాష్ట్ర నుంచి మాల్ వస్తలేదు, కర్నూలు నుంచే వస్తుంది. అది సుత ఆగిందంటే ఇంకింత రేటు పెరిగే కోపున్నదట. కర్నూలుది రాకుంటే ఇంకా రేట్ హై ఉంటుంది. విలేజెస్లలో ఆడ ఈడ ఏంటంటే కర్నూలుది ఎక్కువ పోతుంది. ఇక మన సిటీల రెస్టారెంట్స్ అన్నీ ఏమో మహారాష్ట్ర గడ్డ పోతుంది అన్నమాట. ఇప్పటికే ఉప్పు పప్పులు నూనెలు సరుకుల రేట్లన్నీ పెరిగి కొనలేకపోతున్న పబ్లిక్ ఉల్లిగడ్డల ధర సుత పెరుగుడుతోని మూలిగేనక్క మీద తాటి పండు పడ్డట్టు అయింది. జర సెంటరోళ్ళు బేరగాళ్ళగా పర్సంటేజీ ఏదో మాట్లాడి అగ్వ కమ్మిచ్చే ఉపాయం జల్దినే చేస్తే తప్ప కూరల్లో ఉల్లిగడ్డేసే కోపు లేదంటే లేదంతే.